మిత్రులను నమస్తే. నేను మీ ఓరిగంటి యాదయ్య. 22వ తారీఖు నాడు నిన్న కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో చాలా హేమమైన చర్య. దీని అందరం కూడా ఖండించాలి. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతి ప్రకటిస్తూ మృతులకి శ్రద్ధాంజలి ఘటించడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఉగ్రవాదుల దాడికి సంబంధించినటువంటి అంశాలు కొన్ని విషయాల్ని మనం ప్రాథమికంగానే కొంత చర్చించుకోవాలి. ఉగ్రవాదం అనేది ఇప్పుడు వచ్చింది, ఏదో కొత్తగా కాదు, గతం నుంచి కూడా ఉంది. అయితే నిన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడికి కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉండొచ్చు. ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలలో మోడీ అదేవిధంగా అమిత్ షా ఇద్దరు కూడా ఒక కీలకమైన ప్రకటనలు చేశారు. 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్లో ఉగ్రవాదం లేకుండా చేశాము, అది మా ప్రభుత్వం యొక్క గొప్పతనము. కాబట్టి మా గొప్పతనం గురించి మా ప్రభుత్వం యొక్క ప్రతిష్టని ఎవరు కూడా ప్రశ్నించడానికి వీలు లేదు అనేటువంటి పద్ధతిలో ప్రకటన చేశారు. అయితే ఇదే సందర్భంలో ప్రధానమంత్రి మోడీ గారు అరబ్ కంట్రీలు, ముస్లిం దేశాలని పర్యటన కోసం, ఆర్థిక సంబంధాల కోసం, దౌత్య వ్యాపార సంబంధాల కోసం వెళ్లిన సందర్భం ఉంది. అదేవిధంగా అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ఏదైతే ఉందో ఆయన మన దేశానికి వచ్చి వ్యాపార సంబంధాలు మెరుగుపరచడం కోసం ఆయన పర్యటన చేశాడు. ఈ రెండు సందర్భంలో కూడా ఈ దాడి జరగడం అనేది ఏదైతే ఉందో ఉగ్రవాద దాడి చాలా మనకి ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి విషయం రావచ్చు. ఎవరైనా ఉగ్రవాదం అణిచిపోవచ్చు, లేకపోతే తగ్గొచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ప్రభుత్వంలో ఒక స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి ప్రకటన చేస్తే వాళ్ళు అవమానంగా ఫీల్ కావచ్చు దాన్ని ఉగ్రవాదులు. అందుకోసం దీన్ని మళ్ళీ ఒక ప్రేరణగా తీసుకొని ఆ రకమైనటువంటి దాడి చేస్తే మళ్ళీ వెలుగులోకి వస్తామనేటువంటి పరిస్థితి ఉండొచ్చు. అందుకోసం ఇది ఏ పేరుతో వచ్చినా అది లష్కరే తోయిబా లేకపోతే ఇంకో ఉగ్రవాదం ఏదైనా వస్తుంది. అందుకోసం ఏంటంటే వాళ్ళు ఓపెన్ గా చెప్పారు మేము చేశామనేటువంటి పద్ధతిలో. అందుకోసం ఇందులో ఒక హృదయ విషాదకరమైన ఘటన ఏంటంటే ఇద్దరు భార్య భర్తలు కొత్తగా పెళ్లైనటువంటి వాళ్ళు పోయినటువంటి సందర్భంలో కూడా దానికి టూర్కు పోయినటువంటి సందర్భంలో భర్తను చంపేసినటువంటి ఘటన ఏదైతే ఉందో చాలా విషాదకరమైనటువంటి విషయంగా మనం భావించాలి. అందుకోసం ఈ ఉగ్రవాదానికి మతం ప్రాతిపదికన ఏర్పడవచ్చు, ప్రాంతం ప్రాతిపదికన ఏర్పడవచ్చు, అదేవిధంగా ఆర్థిక అసమానతలతో కూడా ఈ ఉగ్రవాదం ఏర్పడడానికి అవకాశం ఉంది. అందుకోసం మనం ఒక మత ప్రాతిపదికన ఉగ్రవాదం ఏర్పడుతుంది అనేటువంటి పద్ధతిలో కూడా చెప్పడానికి కరెక్ట్ గా ఉండకపోవచ్చు. ఎందుకంటే ముస్లిం దేశాలన్నీ కూడా, అరబ్ కంట్రీస్ అన్ని కూడా ముస్లిం మత ప్రాతిపదికన ఏర్పడినటువంటి దేశాలే. కానీ ఆ దేశాల్లో పాకిస్తాన్లో మొన్న చూసాం ఉగ్రవాదం ఎట్లా రెచ్చిపోయిందో, ఆఫ్ఘనిస్తాన్ లో చూసాం, అదేవిధంగా అనేక అరబ్ కంట్రీస్ లో కూడా, బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాల్లో కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఉగ్రవాదానికి రూపం అని మనం చెప్పడానికి లేదు, అది ఏ రూపంలో అయినా బయటికి రావచ్చు. అందుకోసం ఏంటంటే దీన్ని ఉగ్రవాదాన్ని మత ప్రాతిపదికని మనం చూడవలసినటువంటి అవసరం కూడా లేదు. అయితే ఈ మత ప్రాతిపదికను ఉపయోగించుకొని మన దేశంలో రెండు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున లబ్ధి పొందుతూ ఉన్నాయి. మనం చూసాం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూసాం, బీజేపీ ఎంఐఎం మీద, ఎంఐఎం బీజేపీ మీద, ఈ రెండు పార్టీలు తిట్టుకొని ఈ ముస్లిం ఓట్లు ఎంఐఎంకి పడే పద్ధతిలో, హిందూ ఓట్లు బీజేపీకి పడే పద్ధతిలో ఒక పథకం ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ వీళ్ళు రాజకీయంగా మళ్ళీ అందరూ కలిసే ఉంటారు రాజకీయ నాయకులు, కానీ ప్రజల్ని విడదీసేసి వాళ్ళ అధికారాన్ని పదిలంగా స్థిరంగా ఉండే పద్ధతిలో చూసుకుంటా ఉన్నారు. ఎవరైనా మానవ ముఖంతో, హ్యూమన్ ఫేస్ తో ఏదైనా మాట్లాడితే దాన్ని ఎవరు లెక్క పెట్టినటువంటి పరిస్థితి. కానీ మత ప్రాతిపదికన ఏర్పడినటువంటి ఈ రెండు రాజకీయ పార్టీలకి, అదేవిధంగా ఉగ్రవాదానికి హ్యూమన్ ఫేస్ లేదు. అంటే ఎవరైనా ఉండని వాళ్ళని చంపడం, లేకపోతే వాళ్ళని తిట్టడం, లేకపోతే ఏదో ఒక పద్ధతిలో దాన్ని అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. అందుకోసం దానికి మానవ ముఖమే లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళని మనం ఏ రకంగా ప్రజలందరినీ ఒకే వేదిక మీదకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తారు, ప్రజల సమస్యలను ఎట్లా పరిష్కారం చేస్తారు? చేయలేరు. కాబట్టి ప్రజల సమస్యల్ని పక్కదారు మళ్లించడం కోసమే ఇట్లాంటి మత ప్రాతిపదికపరమైన అంశాలు వస్తాయి. ఇట్లాంటి ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు
దీన్ని వీళ్ళు పెద్ద ఎత్తున ఉపయోగించుకునేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యంతో ఉండి ఉగ్రవాదాన్ని ఎట్లా నిర్మూలించాలనే అంశం మీద సీరియస్ గా ఆలోచించాలి. ప్రభుత్వాలు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని అంశాలు కులకోసంగా చర్చించి అక్కడ ఉగ్రవాదానికి కావాల్సిన కారణాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించి సమగ్రంగా పరిశీలించి వాటిని నిర్మూలించడం కోసం, ఆ ఉగ్రవాదం లేకుండా చేయడం కోసం ఏ పద్ధతులు ఉపయోగించాలి అనేటువంటి విషయాల్ని సమగ్రమైనటువంటి రూపంతో ముందుకెళ్తే బాగుంటుందనేది తెలియజేస్తూ సెలవు.